మొదటిగా ఆత్మీయ దైవజనరాలు అమ్మగారు మొదటిగా ప్రార్థన చేస్తారు కనుక అందరు ఇక్కడికి వచ్చేసేయండి, మా వెనక్కి వచ్చేయండి. ఇక్కడ మరి స్థానిక దైవజనరాలు మరి ఎంతో ఆత్మచేత అభిషేకించబడిన దైవజనరాలు కనుక దైవజనరాలు చేతికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ముందు ప్రార్థన చేస్తారు, తరువాత మనము ఈ యొక్క మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఈ సమయమందు అమ్మగారు ఆత్మీయ తల్లి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, అయా నీ పరిశుద్ధమైన నామానికి అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఈ దినము నాయన ఈ గర్పాడు గ్రామంలో ఇచ్చిన మందిరమును బట్టి అయా ప్రారంభోత్సవం నాయన చేస్తున్నందుకు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మీరు మాకు తోడై ఉండి, అయా మీరు మా మధ్య ఉండి నాయన మీరే ఇక్కడ నా ఈ కార్యక్రమం అంతటిని ఘనముగా జరిగించండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా మీరు ఇక్కడ అడుగు పెట్టండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క అపవాది తంత్రాలు లయపరచమని అడుగుతున్నాను నాయన. దుష్టుని దూరపరచండి అయ్యా. ఈ మందిరంలోనికి వచ్చిన జనులందరిపై బలమైన ఆత్మను మీరు కుమ్మరించుదురుగా. వందనాలు. వచ్చిన వారు బలమైన అభిషేకముతో నింపబడుదురుగా. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డ గొప్ప స్వస్థతలు కలుగులుగా. అనేక రక్షణ కార్యములను మీరు జరిగించుదురుగా. మీరే నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా మా మధ్యకు దిగి వచ్చిన ఇగో దైవజనుల్లో మీరుండి నాయన ఈ మందిరం ఓపెనింగ్లు మీరు ఘనముగా జరిగించమని, అయా నీ కృపతో నీకు సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. అందరూ నాతో చెప్పండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని లేవనెత్తుకున్నది, మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యెహోవా ఆయనే ఈ మహిమ గల రాజు. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. టీచర్ గారు మన వాక్యాన్ని చదివినిపిస్తారు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిరుపుకొని ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలీయుల సమాజమునందరినీ ఇలాగ దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక. ఆమేన్. ఈ సమయమందు దేవుని నామమును బట్టి ఈ యొక్క స్వస్థతాశాలను, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరమును, బెతెస్దా స్వస్థతాశాలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠించి జీవాధిపతి అయిన దేవునికి ముంగుర్తుగా ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు నమ్మగా తెలియదు స్వస్థత నొందునట్లుగా ఆయన నామమున ప్రార్థించి దీనిని ప్రతిష్ఠించుచు ఉన్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రం. ఏ రోగి ఇక్కడ అడుగు పెట్టినను ఎవడు ముందు దిగున వాడు బాగుపడునని సెలవించిన రీతిగా తండ్రి, నిశ్చయముగా నీ స్థలమందు మీ కనుదృష్టిని ఉంచి నీ మహిమను ఉంచి స్వస్థపరచుదురుగాక అని పలికి ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ మొదటి గుమ్మమును మేము ప్రారంభించుచు ఉన్నాము పరమ తండ్రి. అందరూ అలా నిలిచి ఉండగా అమ్మగారు, బాబోళ్ళు కలిసి, అయ్యగారు కలిసి రెండవ గుమ్మమును ప్రారంభిస్తారు. ఈ సమయమందు అయ్యగారే చిన్న మాట ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసి రెండవ గుమ్మమును కట్ చేస్తారు. ప్రార్థన.
చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎంతకన్నా మెచ్చించుట నేనే పాటి వాడు. దావీదు పలికినట్టు అర్హత లేని, యోగ్యత లేని ఘోర పాపి నన్ను, బలహీన నన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి, మరణ పడక మీద నుంచి లేవనెత్తి, ఈరోజు నాయన 5వ బలిపీఠం కట్టడానికి, ఆమేన్, ఈ బెతెస్దా స్వస్థతశాల నిర్మించడానికి నువ్వు చేసిన ఉపకారములు బట్టి వందనాలు. మాటికి ఇది నా శక్తి కాదు, నా బలం, అవును, జ్ఞానమంతా కన్నక ఇది నీ కృపే. ఇక్కడ నీ నామం గణపరచబడినట్లు కార్యాలు జరగాలి. రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు జరుగునట్లు అయ్యా ఈ సారిగా అప్పగిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రతిష్ఠిస్తూ ఓపెనింగ్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా ఇప్పుడు ఆ గుమ్మంలోంచి ఈ గుమ్మంలోంచి ప్రవేశించండి. పరిశుద్ధ అయ్యా నానా చిన్నడు కాదు ఇప్పుడు నానేన్ వానే పగలారా వరదూత లేనానేన్ వరద లేనానేన్ వరదూత లేనానేన్ ఒక్క నిమిషం అలా నిలబడి ఉండండి. ఇది వేదిక మీదకి సేవకులు మాత్రమే వస్తారు. వేదికను ప్రారంభిస్తాం. దైవ బలిపీఠం 5వ బలిపీఠమును మనం ప్రారంభిస్తూ ఉన్నాం. దైవజనులు డాక్టర్ బాబాయ్ గారు, అమ్మగారు, వారి కన్నీటి ప్రార్థన, వారి విశ్వాస జీవితం, వారి యొక్క ప్రయాసకు ఫలితముగా దేవుడు అనుగ్రహించిన 5వ బలిపీఠమును ప్రభువు బలపరచాలని ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు, కుమారి గారు ప్రార్థన చేస్తారు. ప్రతిష్ఠించి బలిపీఠం మీదకి సేవకులుగా అడుగు పెడతాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలమందు, ఈ మందిరమందు ఈ రీతిగా నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ స్థలము నన్ను ఏర్పరిచిన స్థలము ప్రభా, ఇది ప్రార్థనా స్థలము. అయ్యా, అనేక మంది కొరకు నీ సన్నిధి సిద్ధపరిచిన ఈ కుటుంబీకులను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఈ స్థలమందు చేయించున్న ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచమని అడుగుతున్నాం. అయ్యా, ఎవరు ఏ బాధల్లో, ఏ శోధల్లో, ఏ సమస్యలతో, ఏ అక్కర్లతో ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో ప్రభా, వారి ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని అడుగుతున్నాం. రాజ్యానికి వందనాలు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించేదాం అన్న రీతిగా ప్రభా, బిడ్డలు ఎంత కష్టపడుతున్నా వ్యర్థమైపోతుందేమో కానీ ప్రభా, అయ్యా ఈ స్థలమందు చేయించిన ప్రార్థన మీద నీ కనుదృష్టించి ప్రభా, వారు సంపాదించితే ఏది వ్యర్థం అవ్వకంట ప్రభా, వారి కుటుంబం అనుభవించడానికి ప్రభా ద్వారాలు తెరవండి, కార్యం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అన్న రీతిగా కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి ప్రభా, అయ్యా నేను స్తుతించి ఆరాధించే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ ప్రాంత బిడ్డలందరినీ దర్శించండి ప్రభా, ప్రతి బిడ్డతో మాట్లాడమని అడుగుతున్నాం. రాజా నీకు వందనాలు ప్రభా. అయ్యా, అభిషక్తులైన దైవజనులను పాస్టర్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, వారు చేయించిన పరిచర్యలో ప్రభా, ఈ 5వ స్థానంలో ఇచ్చినప్పుడు మీ మందిరాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏమి ఇచ్చిరి రుణం మేము తీర్చలేము ప్రభా. అయ్యా, నీ దాసుడికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి ప్రభా, అయ్యా మీ దాసుడికి ఇచ్చిన బలం బట్టి ప్రభా, జ్ఞానాన్ని బట్టి ప్రభా, అయ్యా తలంపులు బట్టి ప్రభా, అయ్యా నీ సేవ చేయించుండగా ప్రభా, నీవు నాన్న బిడ్డల పట్ల మీరు కార్యాలు చేయించి కృప చూపించి ప్రభా, జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో ప్రభా మీరు మా మధ్య నుండి ఎంతో మర్యాదగా క్రమంగా జరిగించమని
యేసయ్య నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ 5వ బలిపీఠమును ప్రతిష్ఠించి ప్రారంభించుచు ఉన్నాను పరమ తండ్రి. సర్వశక్తి గల దేవుడు తన సన్నిధిని స్థలమునందు ఉంచి మహిమ కలిగిన కార్యములను జరిగించును గాక. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన నేడు మాతో కోడనుడి, నేడు మాతో కోడనుడి మమ్ము నడిపించుమా. త్రియేక దేవుని యొక్క సమాధానము, ఆయన కృప మీ ఎల్లరికును ప్రభు అనుగ్రహించును గాక. ఈ మందిరములోనికి అడుగు పెట్టి కూర్చోనండి. మొదటి ఆరాధనలో పాలు పొందండి. ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో పాల్పంపులు పంచుకోండి. కింద కూర్చోగలిగిన వారు కూర్చోనండి. మా కుర్చీలు లోపల వేయగలిగిన కుర్చీలు కొన్ని వేయండి. మనము ఈ కార్యక్రమం ముందుకు వెళదాం. మనమందరం కలిసి కుర్చీలు దగ్గర తెచ్చేసుకోండి. ఆ సిమెంట్ రోడ్ మీద కొంచెం ముందుగా తెచ్చేసుకోండి. అట్ట సిమెంట్ రోడ్ దగ్గర తెచ్చేసుకోవచ్చు. దగ్గర తెచ్చేసుకోండి. ప్రిన్స్ బాబు కొంచెం ప్రత్యేకమైన పాట పాడతారు.